ఈరోజు ఫ్యామిలీతోను సింహాచలం టెంపుల్కి వచ్చాము. వైజాగ్లోను కారులో వచ్చాము. టికెట్ ఒకటి 30 రూపీస్ అనమాట మనిషికి, కార్కి 30 రూపీస్. కారులో వచ్చాం కాబట్టి ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి 30 రూపీస్. ఇంకా లోపలికి కొండపైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి లోపలికి ఒక 5 మినిట్స్ ఉంటుంది పైకి, కొండపైకి వెళ్ళేసరికి. లెట్స్ గో. చూడండి, చాలామంది వెళ్ళి వచ్చేస్తున్నారు దర్శనం చేసుకుని. వరాహ నరసింహస్వామి టెంపుల్ పైన ఉన్నది. చెప్పాం కదా 5 to 10 మినిట్స్ పడుతుంది కొండపైకి ఎక్కేసరికి. ఆల్రెడీ ఎవరో కొంతమంది దర్శనం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు కొండ దగ్గర. ఈరోజు సెలవు, యాక్చువల్గా 26 జనవరి. అందరూ పబ్లిక్ హాలిడే కాబట్టి చాలామంది కార్లతో వచ్చారు కొండపైకి. పైకి కార్లు కాకుండా బస్సులు కూడా ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్. చూడండి, బస్సు వచ్చింది చూడండి కొండపైకి. నేను చిన్నప్పుడు కొండపైకి బస్సు పైన వెళ్ళేవాళ్ళం, ఇప్పుడైతే కార్లో వచ్చాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి కాబట్టి కార్లో వచ్చేస్తారు. కొండపైకి వచ్చాము కారులోను. డెవలప్మెంట్స్ చేస్తున్నారు కొండపైన కూడా కొన్ని. కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళి కార్ పార్క్ చేసుకున్నాం. చాలామంది కార్ పార్క్ చేసుకున్నారు. అక్కడ పెట్టడానికి అవుతున్నారు పోలీసు. అప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, ముందుకు వెళ్ళమని చెప్పాడు, కొంచెం ముందుకు వెళ్ళి పెట్టుకోమని చెప్పాడు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఫుల్ అయిపోయి మొత్తం అంతా. చాలా లాంగ్ లోపల తీసుకెళ్ళాను. కిందకి వచ్చి ఇంకా దర్శనం చేయడానికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదే మన గుడి ఎంట్రన్స్ అన్నమాట, సింహాచలం గుడి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం మేము. మా ఫాదర్ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. మా ఫాదర్ మదర్ ఆ పిల్లలందరూ ఎంట్రన్స్ వైపు నడుస్తున్నారు. అందరూ ఎంట్రన్స్ దగ్గర ఫోటో తీసుకున్నాం, గుర్తుంటుంది కదా మనకి. టికెట్ ఒకటి ఇక్కడ చాలా రష్గా ఉంది కాబట్టి పర్ హెడ్ 300 రూపీస్ దర్శనంకి. ఆ టికెట్ తీసుకున్నాము, 300 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాము. పబ్లిక్ హాలిడే కదా ఈరోజు, చాలామంది జనం వచ్చారు క్రౌడ్. మనం మామూలు లైన్లో వెళ్తే చాలా కష్టం ఈ టైంలో. సో ఫాస్ట్ 300 రూపీస్ టికెట్ అయితే మనకి గర్భగుడిలో తీసుకెళ్తారు, లోపలికి దేవుడి దగ్గర తీసుకెళ్తారు గర్భగుడిలోకి. అది తీసుకొని మీరైనా వెళ్తే 300 రూపీస్ టికెట్ తీసుకుంటే మీరు లోపలికి వెళ్తారు, గుడి లోపలికి వెళ్తారు. ఇలాగ ఉంటుంది. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి ఇలాగ వచ్చేస్తాం. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయాక బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం ఇస్తాడు. ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాం. అక్కడ చిన్నపిల్లలు అక్కడ డివోషనల్ సాంగ్స్ వస్తుంటే ఒక చిన్న గ్రూప్ ఉంది, డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ. అలాగా కొంచెం ప్రసాదం తీసుకున్నాము, దేవుడి ప్రసాదం పులిహోర కూడా తీసుకున్నాము. లడ్డూలు అవి తీసుకొని తినేసిన తర్వాత మా పేరెంట్స్తో పాటు మా పిల్లలు ఫొటోస్ తీసుకున్నారు. ఇప్పుడు చూసుకోవడం బాగుంటుంది కదా తర్వాత వాళ్ళతోనూ. మా అబ్బాయి ఏమో రాళ్ళని పేర్చాడు, ఏదో ఇల్లు కట్టడానికి చిన్న ఇల్లు. అందరూ పేరుస్తున్నారు. ఒక 7 స్టోన్స్ తీసుకొని ఒకదాని పైన ఒకదాన్ని పేర్చాడు. అలాగా అక్కడి నుంచి కాసేపు అలా నడుచుకొని కిందకి అలాగ వచ్చాము. అన్నప్రసాదం వైపు కింద డౌన్లోకి ఎలా దిగుతున్న కొద్ది అలాగా ఇక్కడ అన్నప్రసాదం వైపు దారి చూపిస్తుంది. అక్కడ నడుచుకుంటూ కిందకి ఎలా దిగాము ఇంకా డౌన్లోకి. అలా దిగుతున్న మధ్యలోనూ గోశాల వచ్చింది. గోశాల తెలుసు కదా, అక్కడ అన్ని ఆవులని పెడతారు. ఆవులు, కృష్ణుడు బొమ్మలు ఉంటాయి అక్కడ. సో గోశాల వైపు వెళ్ళాము, ఇంకా అలా నడుచుకుంటూ చూద్దామని చెప్పి. అలా చాలామంది వచ్చారు, రష్ చాలా ఎక్కువ ఉంది పబ్లిక్ హాలిడే కాబట్టి.
మా పిల్లలు ఇంకా ఏవో మార్కెట్ చేసేస్తున్నారు, అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు, ఏవో డ్రింక్స్ అని. కొంచెం అలా డౌన్ దిగితే గోసేల్ వస్తుంది, గోసేల్ వైపు వెళ్తున్నాం. అలా డౌన్ డౌన్ ఉంటుంది కదా కిందకి. మధ్యలో కోళ్ళు కనిపించాయి, కోళ్ళతో 2-3 ఫొటోస్ అలా తీసాము, వీడియోస్. ఈ కోడి పుంజ కొంచెం బాగుంది. ఇదే గోసేలకు వచ్చాం. గోసేల్లో చాలా ఆవులు ఉన్నాయి, చుట్టూ ఆవులు ఉన్నాయి. మధ్యలో శ్రీకృష్ణ భగవాన్ ఉన్నారు, మధ్యలో పెట్టారు. అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు అన్నమాట. మేము వచ్చాము, మా ఫాదర్ అందరూ వచ్చి శ్రీకృష్ణుని దర్శించుకొని దండం పెట్టుకున్నాము. జై శ్రీకృష్ణ. నా బాబు కూడా గంట కూడా వచ్చి అది గంట తగ్గ కొడేస్తున్నాడు మా బాబు, టింగ్ 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 అనుకోని. ఇంకా కొంచెం ముందుకి డౌన్ దిగాము, ఫ్రీ అన్నదాన ప్రసాదం. మా ఫాదర్ వెళ్దాం అన్నారు రావులకి, బట్ మాకు అదే రోజు పూణే ట్రైన్ ఉంది కాబట్టి వెళ్ళిపోదామని చెప్పాను డాడీకి. అప్పుడేమో ఇంకా చాలాసార్లు వెళ్ళామండి, కాకపోతే మాకు ట్రైన్ టైం అవుతుంది కాబట్టి ఫ్రీ అన్నదానానికి వెళ్ళలేదు. ఇంకా కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. ఇంకా అలా నడుచుకుంటూ కింద డౌన్కి ఫుల్గా కార్స్ అన్ని పార్క్ అయి ఉన్నాయి. పైనుంచి వీడియో చూడండి, మొత్తం పార్క్ అయిపోయింది. మొత్తం కార్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది మొత్తం ఉంటుంది. ఇంకా అలాగే అక్కడి నుంచి కింద దిగి కార్ పార్కింగ్ వైపు కొంచెం అప్లోకి నడిచాను నేను ఒక్కడిని. మా పేరెంట్స్ నాకు పెట్టాను, మీరు అక్కడ ఉన్నది నేను చెప్పి నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి నేను మా బాబు వెళ్ళి కార్ని తీసుకొచ్చాము. కార్ పార్కింగ్ నుంచి బయట తీయడానికి కొంచెం కష్టమైంది, బయటికి కార్ తీయడానికి. మా బాబు దగ్గర కొంచెం డైరెక్షన్ చెప్తే అలా తీసుకొచ్చాము, బ్యాక్ రివర్స్ చేసి తెచ్చాము. ఇంకా అక్కడి నుంచి అలాగా వచ్చాము ఇంకా మా ఇంటికి. హనుమాన్ జంక్షన్ దగ్గర వచ్చాము. చూడండి ఎంత పెద్ద విగ్రహం.